సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నేను అల్లు అర్జున్ గారి ఇంటి పైన ఓయూజేసీ నాయకులు ముట్టడించేసి నిరసనలు తెలియజేసి దాడి చేయడం మనం చూసాం. పూలకుండలు అవన్నీ పలగొట్టేసి టమాటాలు ఇవన్నీ కూడా విసిరేశారు. అయితే ఇప్పుడు ఆ ఓయూజేసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ ఫోటోలు, వీడియోస్ అవన్నీ కూడా వైరల్ అయ్యాయి కదా! వాళ్ళ ఫోటోస్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటోస్‌ని పక్కన పెట్టి చూసి వీళ్ళంతా కూడా రేవంత్ గారి అనుచరులు, రేవంత్ రెడ్డి గారే ఇదంతా చేయించారు అన్నట్టుగా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. చాలా మంది అటువైపుగా కూడా మాట్లాడుతున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి అటాక్ చేసే అవకాశం కనిపిస్తుందా వీళ్ళని పెట్టి? మీరేం చెప్తారు సార్ దీని గురించి? రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు. అవును. ఏ సందర్భంలోనైనా ఇప్పుడు ఓయూజేఏసీ అనేది కూడా పొలిటికల్ ప్రాక్టీస్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషను. తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవును. ఏదో ఒక సమయంలో అన్ని రాజకీయ పక్షాల వాళ్ళతోనూ వాళ్ళు కలిసి ఉండొచ్చు, ఫోటోలు దిగి ఉండొచ్చు, ఆ ఫోటోలు అవైలబుల్గానే ఉండొచ్చు. దాన్ని తీసుకొచ్చి ఇది రేవంత్ రెడ్డి చేయించాడు అని ఆరోపించడం అనేది కొత్త వివాదానికి తెరతీయటం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక గందరగోళం క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇలాంటి పని చేయటం ద్వారా ఇంకొక గందరగోళానికి తెరదీస్తున్నారు. ఓకే. ఇప్పటికైనా ఈ యాక్టివిటీ మానేసి వాళ్ళు రేవంత్ రెడ్డిని కలిసి ఉండొచ్చు, రేవంత్ రెడ్డితో 100 సార్లు మాట్లాడి ఉండొచ్చు. అది తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్న టైంలోనో, ఆ తర్వాత ఎప్పుడోనో, లేకపోతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనో కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కలవటం తప్పే ఉంది. జేఏసీ వాళ్ళు ఒకే ఏరియాలో ఉన్నారు కదా, ఇద్దరు రాజకీయ రంగంలోనే ఉన్నారు, వాళ్ళు ఒకరినొకరు కలుస్తారు. అది పెద్ద విశేషంలాగాను. ఇప్పుడు ఏదో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతానికి వెళతాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్తాడు, ఏదో ఒక ప్రాంతానికి పర్యటనకు వెళ్తాడు. ఆ సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఫోటోలు దిగుతారు, ఒక కెమెరా వాడితో పురమాయించుకుని వెళ్ళి నిలబడతారు, ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరో ఒకడు ఆ తర్వాత ఒక సెన్సేషనల్ క్రైమ్ చేస్తే ఆ క్రైమ్ చేసిన వాళ్ళకి ఈ సెలబ్రిటీకి మధ్యలో బంధుత్వం ఉంది, వీళ్ళే వాళ్ళని చేయించాడంటే ఎలా ఉంటుంది? అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు ఆ మధ్య నేను ఏదో పని మీద విజయవాడ సెక్రటేరియట్కి వెళ్ళాను, అక్కడ హోమ్ మినిస్టర్ గారిని కలిసాం. అక్కడ ఒక వ్యవస్థ ఉంది, మనకు తెలియదు. ఫోటోలు తీసేస్తున్నారు, ఫోటోలు తీసేవాడు. నేను ప్రెస్ వాళ్ళేమో అనుకున్నాను. ప్రెస్ మాత్రమే కాదు, వాళ్ళ పిఆర్ఓలు కూడా ఉంటారు కొంతమంది. ఫోటో అంటే ఎవరు వచ్చారు అనేది వాళ్ళ రికార్డు కోసం ఫోటోలు తీసుకుంటారు. ఆ ఫోటోల్లో నా వెనకాల చాలామంది నిలబడి ఉన్నారు. అందులో ఎవరైనా ఒక క్రైమ్ చేసుంటే ఈ క్రైమ్ గురించే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అక్కడ కూర్చుని అని ఆ ఫోటో మీద ఒక వ్యాఖ్యానం చేస్తే మేమందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం కదా దానిలో. అందులో ఎక్కడో ఒక మూల నిలబడ్డ అతన్ని ఒక రౌండ్ చేసి, ఇదిగో ఇతను ఇక్కడ ఉన్నాడు, వీళ్ళందరూ కలిసే ప్లాన్ చేశారని స్టోరీ వేయొచ్చుగా, వేయటానికి స్కోప్ ఉంది కదా. అవును. అంతే, అదే చేస్తున్నారు వీళ్ళు. ఇది చేయటం ద్వారా రేవంత్ రెడ్డి దాడికి ప్రేరేపించాడు, రేవంత్ రెడ్డి దాడి చేయించాడని మాట్లాడితే మరికొంత పరిస్థితిని జటిలం చేసుకోవటమేగా. మీరు సానుకూలపరుచుకున్నది ఎక్కడ? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు పోలీసులు సీఎంకి అని మీరు మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి. వాళ్ళు రాంగ్ ఏం కాదు, ఇదిగో ఇది ఫ్యాక్ట్స్ అని వీడియో సహిత ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచం ముందు నుంచోబెట్టారు. అవును. నేను థియేటర్ దగ్గరికి సైలెంట్గా వెళ్ళాను అని చెప్పింది ఏమిటి? థియేటర్ దగ్గరికి నేను సైలెంట్గా వెళ్ళాను, జనం బాగున్నారు, మీరు ఒకసారి ఆ తలుపు తీసి చేయిస్తే తప్పుకుంటారు, మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు పోలీసులు. అందుకని ఆ టాప్ పైన చెయ్యి పైన అని చెప్పాడు ఆయన. అదే కదా చెప్పింది వారు. అవును. కానీ నిన్న వీడియోలో మనం ఎక్కడి నుంచి చూసాం? సప్తగిరి థియేటర్ ఎదురుకొండ నుంచి ప్రొసెషన్ నడిచినట్టుగా చూసాం, రోడ్ షో అది. అదే కదా మాట్లాడింది రేవంత్ రెడ్డి. దాన్ని మీరు ఖండించడం కోసం హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు టెన్షన్ పడ్డారు? మళ్ళీ ఇప్పుడు కొత్త వివాదం ఎందుకు రేపుతున్నారు? ఆపేయాలి కదా, ఇంకా వివాదాలు ఆపి వెళ్ళి సీఎంతో మాట్లాడుకుని పరిస్థితిని సానుకూలపరుచుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరెందుకు సిచ్యువేషన్ని జటిలం చేసుకుంటున్నారు? అది మానుకోవాలి ముందు. నిన్న ఆయన సంయమనం పాటించాలి అందరూ అని చెప్పాడు అరవింద్ గారు. సంయమనం పాటించడం కాదు ఇక్కడ, కొంచెం కాన్షియస్గా ఉండి
ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ ఇంత ప్రొలాంగ్ అయ్యి ఇప్పటికీ నడుస్తుందంటే వాళ్ళే కారణం. ఎవరు ఆపుతారండి? వెళ్ళి నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాట కరెక్ట్. అది ఎందుకు ఆపుతారు? మీరు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రష్ అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళలేదు, మీ ఇంటికి వచ్చి మీకు పరామర్శ చేశారు తప్ప. అంటే జగపతి బాబు వెళ్ళొచ్చాడు, అవును ఆయన పర్సనల్ లెవెల్లో వెళ్ళొచ్చి ఉండొచ్చు, ఆయన పబ్లిసిటీ కూడా కోరుకోవాలా. అవును కానీ ఆయన మీద ప్రెజర్ పెట్టి నన్ను స్టేట్మెంట్ ఇప్పించారు అనుకుందాం. సినిమా వాళ్ళు ఎవరు కాదు, ఒక ఆయన వెళ్ళొచ్చాడని చెప్పుకోవడమా? మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారా లేదా అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? చిరంజీవి గారు వెళ్ళలేదు కదా అక్కడికి పరామర్శకి, కనీసం ఓపెన్ గా ఒక మాట కూడా అనలేదు కదా ఆయన. రైట్ ఆర్ రాంగ్, సపోర్ట్ గాను అగైనెస్ట్ గాను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఎందుకంత సైలెంట్ గా ఉన్నాడు? అది ఇండస్ట్రీ పెద్ద ఆయన, ఇండస్ట్రీ సేవకుడిని అని చెప్తాడు ఆయన. కానీ ఆయన సేవకుడని చెప్పుకుంటాడు కానీ హంబుల్గా నిజానికి పెద్ద అని ప్రపంచం అంతా అంటోంది. ఇంత జరుగుతుంటే ఇండస్ట్రీలో ఒక పాపులర్ హీరో, క్రౌడ్ పుల్లర్, ఒక రికార్డులు బద్దలు కొట్టిన సినిమా హీరో, ప్రస్తుతం జాతీయ మార్కెట్లో బాహుబలి రికార్డులను చెదరగొట్టేసిన సినిమా హీరో అతను. మరి అలాంటి వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి కదా ఎవరో ఒకళ్ళు. ఎందుకు రావడం లేదు డైలాగులు? ఎవరి నుంచి ఏ స్టేట్మెంట్ ఎందుకు రావడం లేదు? రకరకాల వేరియస్ ఏరియాల నుంచి వస్తున్నాయి, కోర్ గ్రూప్ నుంచి అక్కడ కనిపించట్లా. మరి ఏం జరుగుతోంది అంటే మీరు మాట్లాడుతున్న మాటల్లో గందరగోళం ఉంది. మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళుండొచ్చు హాస్పిటల్కి, ఎవడు ఏమనేవాడు కాదు. నేరుగా వెళ్ళి సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గర కూర్చుని పరిస్థితి గురించి, సార్ జరిగింది ఇది, ఇందులో మా తప్పు కూడా ఉంటే ఉండుండొచ్చు, అందుకు సారీ చెప్తున్నాం, మా బాధ్యత మేము తీసుకుంటాం, ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడతాం, ప్రభుత్వం చేసే సహాయ కార్యక్రమాలకు తోడు మాది చంద్రుకో నూలుపోగులాగా, ఈ పద్ధతిలో మాట్లాడుకుంటే సమస్య ఎప్పుడో సెటిల్ అయి ఉండేది కదా. వాళ్ళు అనవసరంగా జటిలం చేస్తున్నారని వీళ్ళు అనవసరంగా జటిలం చేస్తున్నారని వాళ్ళు, మధ్యలో ప్రతిపక్షాలు ఈ స్టాండ్ తీసుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ స్టాండ్ ఉంటుంది అనివార్యంగా. ఉండటంతో ఆయన మరింత హర్ట్ అవుతున్నాడు సీఎం గారు. ఇది కీలకంగా గమనించాలి కదా అరవింద్ అనుకో. మీరు ఎప్పుడైతే దీన్ని ఇష్యూగా మారుస్తున్నారో మీకు అనుకోకుండా ఒక ఐక్య సంఘటన ఏర్పడుతుంది. యాంటీ రేవంత్ ఫ్రంట్ అంతా వచ్చి మీ వెనకాల నిలబడతారు. అది మీకే ప్రమాదం. మీ నాయకత్వంలో జరుగుతోందని ఆయన అనుకునే అవకాశం ఉంది. అప్పుడు మీరు టార్గెట్ అవుతారు. కనీసం ఇది ఉండాలి కదా, ఈ సెన్స్. అది లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు ఇంతకాలం. ఆయన పైగా ప్రజారాజ్యం పార్టీకి సలహాదారు ఆ రోజుల్లో అరవింద్ గారు. అనేక సమస్యలను ఆయన అలా పరిష్కరించాడని ఆయనకు ఒక పాపులారిటీ. ఎక్కడ పోయిందో తెలివితేటలు. మరి ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం ఎందుకు హైడ్ అవ్వాలనుకున్నారు? ఇంకొక మాట బయట సర్క్యులేట్ అవుతోంది, అది ఆయన అన్నట్టుగా ఎక్కడా వీడియో ఫుటేజ్ లేదు కానీ మనకేమి సంబంధం అనే మాట అక్కడే అన్నాడు ఆయన అని అంటున్నారు. కానీ దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ లేదు. దాని గురించి వాకప్ చేస్తున్నారు. అది దొరకదు అనుకుంటున్నాను. బహుశా అంటే ఎవరైనా విని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారో, అది ఏ కాంటెక్స్ట్లో అన్నాడో కూడా తెలియదు. వీడియో దొరికితే తెలుస్తుంది. దీన్ని ఎలా టర్న్ చేస్తున్నారంటే బయట అల్లు అర్జున్ మీద ఇటు నుంచి దాడి జరగట్లేదని నేను అంటలా. కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు కొంచెం ఓవర్ హ్యాండెడ్గా కూడా మాట్లాడుతున్నారు. తొందరపాటు ప్రకటనలు కూడా చేస్తున్నారు, కాదని అంటలేదు. కాబట్టి ఆయన కొంత సంయమనంతో ఉండాలి కదా. ఇమ్మీడియట్గా ఏం చేయాలో అది చేయాలి. ఎందుకు మీరు ఇంటికి పరిమితం అయ్యారు? బన్నీవాసుని పంపించే బదులు మీరు వెళ్ళుండొచ్చు కదా. అయితే బన్నీవాసు చెప్పాడట, మీరు వస్తే ఇంకా రష్ అవుతుంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ రిపీట్ అవ్వచ్చు ఇక్కడ, మీరు సైలెంట్గా వెళ్ళండి, ప్రపంచానికి చెప్పకుండా. మీరు అల్లు అర్జున్ అనేది రివీల్ చేయకుండా మొత్తం గెటప్ మార్చేసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి సైలెంట్గా పలకరించేసి మాట్లాడి వీడియో తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియోని ప్రపంచం ముందు రిలీజ్ చేస్తుంటే ఎంత గ్రాండ్గా ఉండేది. ఎవరి ఫోన్లో వాళ్ళే చూసి ఆనందించేవాళ్ళు కదా ఇష్యూని. అది చేయకుండా మీరు ఆ ప్లానింగ్ చేయకుండా ఎంతసేపు ఇది అధికార ప్రతిపక్షాల్లా తయారైంది. అవును,
వారు ఒక మాట అంటే వీరు ఒక మాట అంటంగా తయారైంది పరిస్థితి. ఇప్పుడు అల్లు అర్జున్ ఏమన్నా రాజకీయాల్లోకి రాబోతున్నాడా ఏమిటి గోళ అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా తయారయ్యారు. అంటే ఏమిటి పరిస్థితి? ఒకవేళ వెళితే పాన్ ఇండియా స్టార్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్గా పోటీ చేయాలి ఆయన. ఆయన ముఖ్యమంత్రి స్థాయి దాటిపోయి చాలా కాలం అయింది. పుష్ప 1తోనే దాటేశాడు ఆయన సీఎం రేంజ్. ప్రస్తుతం అల్లు అర్జున్ది ప్రధాని స్థాయి ప్రస్తుతానికి. రేపు పొద్దున ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయినా ఆశ్చర్యం లేదు. గ్లోబల్ మార్కెట్ కొల్లగొడుతున్నాం అంటున్నారు కాబట్టి ఏదైనా జరగచ్చు, కాదని అంటల్లా. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ రేవతి మరణము అనే దాని మీద స్పందించాల్సిన పద్ధతిలో మీరు స్పందించలేదు, వ్యవహారం చేయవలసిన పద్ధతిలో వ్యవహారం చేయటం లేదు. ఈ లోపాలకి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ ఆర్గ్యుమెంటే కరెక్ట్ కావచ్చు. రేపు పొద్దున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులకో మరో ఎవరో ఆశపడి ఏదైనా వాళ్ళకి ఫేవర్గా ఈ కేసుల్లో వాళ్ళకి అనుకూలమైనవి రావచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్గా ఈ రోజు ఉన్న కండిషన్స్ ప్రకారం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఓకే. అందుకని ఎవరైనా చేయవలసిన పని మానేసి చెయ్యకూడని పని వక్రీకరించు ఓడించు ఈ తర్క సిద్ధాంతాలన్నీ ఇక్కడ అమలు చేస్తున్నారు.